సిలువే నా శరణం యెహోవా. కూర్చోండి నాన్న, కూర్చోండి. ఎక్కడ కూర్చోండి, కూర్చోండి. సిలువే నా శరణం యెహోవా. నీ సిలువే నా శరణం యెహోవా. సిలువయందే ముక్తి పదము చూపితిరా. నీ సిలువే నా శరణం యెహోవా. సిలువను తాళించు పలికిన పలుకులకు. సిలువను తాళించు పలికిన పలుకులకు. విలువలేని ప్రేమామృతము ద్రోహించిరా. నీ సిలువే నా శరణం యెహోవా. నీ సిలువే నా శరణం యెహోవా. సిలువను చూచుకొనవి శిల సమానమైన మనసు. సిలువను చూచుకొనవి శిల సమానమైన మనసు. నలిగి కడిగి నీరగుచు నదిగా. నీ సిలువే నా శరణం యెహోవా. నీ సిలువే నా శరణం యెహోవా. అందరూ నిల్చోండి. మీ చేతిలో పెట్టండి. లాస్ట్ వచ్చిన శరణు యేసు శరణు 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 నా ప్రభువా. దురితంబురుడా నీ దరి చేయుటిగా. నీ సిలువే నా శరణం యెహోవా. ఈ పదం ఎక్కువ నవంబర్ డిసెంబర్ నెలలో మన ప్రియ సోదరులు ఎందుకు వాడతా ఉంటారు. ఏమని? శరణమే ఏంటంటే అయ్యప్ప. మనం పాడకపోవటం వల్ల దాన్ని కూడా ఆగేస్తున్నాం. శరణం అంటే ఏంటి? వేడుకోవటం, దేవుడి బతిలాడటం. మనం ఇదే వచ్చిన ఇదే మాటలు వాళ్ళ దృష్టిలోకి వెళ్ళండి అంటే వాళ్ళు పాడేవాళ్ళు కాదు. మన మాట వాళ్ళ దృష్టిలోకి వెళ్ళింది కనుక ఇంకొక శరణు పెడుతున్నాం. చక్కగా శరణు యేసు శరణు శరణు అనే కీర్తన పాడుతున్నప్పుడు మీ దగ్గర పుస్తకాలు కదా, చప్పట్లు పట్టాలి. శరణు యేసు శరణు అని అట్లా పట్టాలి. అందరూ ఒకే యూనిఫామ్ పట్టాలి. సో హల్లెలూయా. శరణు యేసు శరణు 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 నా ప్రభువా. శరణు యేసు శరణు 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 నా ప్రభువా. దురిత దూరుడ నీ దరి చేయుటిగా. నీ సిలువే నా శరణం యెహోవా. నీ సిలువే నా శరణం యెహోవా. బైబిల్ తీసుకోండి. యెషయా గ్రంథము 50వ అధ్యాయం మధ్యలో నుండి అమ్మాయి చెప్తారు. మరి దీపిగా యెషయా గ్రంథము 53వ అధ్యాయం 1 నుంచి 2 వరకు అందరూ చదువుతుంది. మేము తెలియజేసిన సమాచారము ఎవరు నమ్మెను? యెహోవా వాక్కు ఎవరికి బయలుపరచబడెను? లేక మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట లేడెను. అతనికి స్వరూపమైనను సౌందర్యము లేదు. మనం అతని చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు
పిలువబడినను అతడు నోరు తెరవలేదు. వరకు దేవుడు గొర్రె పిల్లలు బొచ్చు కత్తిరించి వారి ఎదుట గొర్రెలు మౌనంగా ఉండినట్టు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పులను నిలబడే అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి కొట్టబడెను కదా, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. ఆయనలో అతడి తరువాలలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు పట్టి నీళ్ళలో అతడి సమాధి నిర్మింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయ క్రియలు చేయలేదు. అతని నోట ఏ కపటము లేదు. అతని నలుగుబడుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి ఖ్యాతి కలుగజేసెను. అతడు తను తానే అపరాధ పరిహారములు చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వల్ల సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొందెను. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేను అతని పాలు పంచిపెట్టెదను. గనులతో కలిసి అతడు వలసను వివాదించును. ఏదైనా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయవారిలో ఎత్తుపెట్టబడాయెను. అనేక పాపములు భరించుచు తిరుగుబాటు చేసిన వారిని చూసి జ్ఞాపకం చేసెను. దేవుడు పరిశుద్ధుడు. సమని పక్కన కూర్చొని కాబట్టి వెళ్ళారా మరి కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. యోవేలు చదవండి. అక్కడ మీ వాగ్దానం పెట్టేసుకుంటారు. ఎప్పుడైనాను ఉపవాసం ఉండి నా యొద్దకు మనస్పూర్వకముగా నా యొద్దకు మనస్ఫూర్తిగా నా దగ్గరికి రండి. ఇప్పుడైనాను అంటే ఈ రోజైనా, గడిచిన 2 రోజులు గడిచిపోయింది, లేదా 50 ఏళ్ళు గడిచిపోయింది, 30 ఏళ్ళు గడిచిపోయింది, 10 ఏళ్ళు గడిచిపోయింది, లేదా 4 ఏళ్ళు గడిచిపోయింది, 4 సంవత్సరాలు గడిచిపోయింది, మిగిలిన 2 రోజులు గడిచిపోయింది. ఇప్పుడైనా అంటే రెన్యూవల్ అనేది అప్పటికప్పుడే జరిగేది. ఆ పోటీని చేసుకుని వచ్చేది. అందుకనే ఈరోజు ఈ సంవత్సరం తీర్పు కూడా ఏ సీజన్ ఆఫ్ రెన్యూవల్. ఏంటి ఈ సీజను? ఈ 40 రోజుల సీజన్ పెద్ద సీజన్ ఉంది కదా. శీతాకాలం సీజను, ఎండాకాలం సీజను, వర్షాకాలం సీజను, మామిడికాయ సీజన్. చెప్పండి ఇంకేంటి? సీతాఫలాలు సీజను. కొన్ని ఫలాలు ఎప్పుడు దొరుకుతాయి, కానీ కొన్ని ఫలాలు ఎప్పుడు దొరుకుతాయి? కొన్ని సీజన్గా దొరుకుతాయి. నీకు ఈ రెన్యూవల్ అనేది ఆదివారం నీకు కుదరదు, బుధవారం నీకు కుదరదు, నరమాటగా సరిపోతుంది. శుక్రవారం కుదరదు, ప్రార్థన సరిపోతుంది. ఆదివారం నీకు కుదరదు. ఎందుకంటే కుదరదు? ఒక అరగంట వాక్యం వింటాము, ప్రోగ్రామ్ అంతా జరగాలి, సాక్ష్యాలు ఉంటాయి, పాటలు ఉంటాయి, కనుక నువ్వు ఆ బిజీలో ఉంటావు. ఎవడేం చెప్తారో చూస్తూ ఉంటావు. కానీ రెన్యూవల్ చేసుకునే సేవ క్రిస్మస్లో కూడా కుదరదు. క్రిస్మస్లో కూడా కుదరదు. ఇక్కడ ఉంటా తెల్లారి ఏషియాకి వెళ్ళాలి, ఈ పిల్లలు బట్ట వరకు వచ్చాను అని మంచిగా ఇవన్నీ సరిపోతాయి. కానీ సమర్పించుకునే సీజన్ ఏదైనా ఉందంటే అది కేవలము వసంతకాలము. ఆ వసంతకాలమే మనం ఏమన్నామంటే ఏమన్నాము? లెంటడేస్ అన్నాం, శ్రమల దినాలు అన్నాం. ఒక హెడ్ మాస్టర్ గారు రిటైర్ అయ్యి కూర్చున్నారు కదా, అదే వీధిలో ఒక చివర ఒక కలెక్టర్ గారు ఇల్లు ఉన్నారు. కలెక్టర్ గారు రోజు వెళ్తూ వస్తున్నప్పుడు ఈ హెడ్ మాస్టర్ గారు నమస్తే అయ్యా నమస్తే అని చెప్పాడు. ఒక 10 రోజులు చెప్పారు, పట్టించుకోవాలా. 20 రోజులు చెప్పారు, పట్టించుకోవాలా. 4 రోజులు చెప్పారు, పట్టించుకోవాలా. కొంతకాలం తర్వాత డ్రైవర్ అన్నాక, సార్ మీరు అతను నమస్తే చెప్తుంటే, మీరు మాస్టర్ గారు నమస్తే చెప్తుంటే మీరు పట్టించుకోవడం లేదండి. అతను చాలా విలువైనటువంటి వ్యక్తి, రిటైర్ అయ్యాడు, అనేకమైనటువంటి అవార్డులు పొందాడు, మీరు అతను పట్టించుకోవడం లేదు, మీరు అతను గురించి ఏమనుకున్నారు అన్నాడు. సరే అలా జరిగిపోయిన తర్వాత ఒక రోజు ఎంత కారు గ్లాస్ డోర్ తీసి మాస్టర్ నమస్తే అన్నాడు. వీళ్ళిద్దరూ చెప్పేది ఇప్పుడు కొంచెం బంధం పెరిగింది. నమస్తే ఈయన ఎంతో చెప్తున్నాడు, ఈయన బంధం పెరిగింది. ఒకరోజు హెడ్ మాస్టర్ గారు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారంట.
కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఆయన చూడాలి, బయట కూర్చొని చదువుకున్నాడు కదా, ఆయన పని తన పని మీద వెళ్ళాక ఆ పని జరుగుతా ఎదురు చూస్తూ ఉన్నాడు. డోర్ తీసేటప్పటికి బయట ఉన్న హెడ్ మాస్టర్ గారు ఎవరు కనిపించారు? కలెక్టర్ గారు కనిపించారు. కలెక్టర్ గారు కనిపిస్తే కలెక్టర్ గారు హెడ్ మాస్టర్ గురించి బయట కూర్చున్నారు, మీరు ఇక్కడ దాకా రావట్లేదు, ప్రతిరోజు మనం ఇంటికాడ కలుస్తున్నాము, టీ షాప్లో కలుస్తున్నాము, మన కమిటీలో కలుస్తున్నాం కదా, అక్కడి నుండి చెప్పొచ్చు కానీ లేదు నాకు పని కలెక్టర్ గారితో పని ఉంది. ఎవరితో పని ఉంది? నాకు నా స్నేహితులతో పని లేదు, నా వీధిలో ఉన్నావు నువ్వు, నీతో పని లేదు. నాకు ఎవరితో పని ఉంది? కలెక్టర్ గారితో పని కనుక కలెక్టర్ గారితో పని ఉంది కనుక నేను ఎక్కడికి రావాలి? కలెక్టర్ ఆఫీస్కే రావాలి. దేవుడితో పని ఉంది కనుక నువ్వు దేవుడి దగ్గరికే రావాలి. దేవుడి దగ్గరే చెప్పాలి. నేను ఇంటిగా చెప్తాను, నేను వీధిలో చెప్తాను, నేను చుట్టాలు చెప్తాను అంటే కుదరదు. ఏది ఎక్కడ చెప్పాలో అక్కడే చెప్పాలి, ఏది ఎక్కడ మనం చేయాలో అక్కడే మనం చేయాలి. అప్పుడు అన్నారంట టెన్త్ మాస్టర్ మీకు చాలా సంతోషం, మీరు టక్క పని చేశారు. దాని అర్థం ఏంటంటే మనుషుడు కలుసుకునే స్థలం కొన్ని ఉంటాయి, మనుషుడు దేవుడు కలుసుకునే స్థలాలు కొన్ని. ఆ స్థలాల్లో ఈ సీజన్ ఏంటంటే రెన్యువల్, అంటే ఇది రెన్యువల్ సీజన్ కనుక దేవుడితో మాట్లాడి దేవుడితో కలుసుకునే స్థలము ఈ స్థలము కనుక ఈ స్థలంలో నీవు సమృద్ధిపడి ఆశీర్వాదాలు పొందాలి. దేవుడి నీ కుటుంబానికి సమృద్ధిని గ్రహించుగాక. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు బైబిల్ చూద్దాం, ఎవరెవరు కలుసుకున్నారో ఎవరెక్కడ కలుసుకున్నారో చూద్దాం. ఆది కాండము 32వ అధ్యాయము 22-23 వచనాలు ఎవరైనా చదవండి. ఆ రాత్రి లేచి ఇద్దరు భార్యలను, ఇద్దరు దాసీలను, 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు వారు తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కళ్ళని పంపించి వేసి యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెరుగులాడాడు. హల్లెలూయా. ఎవరి చరిత్ర ఇది? చెప్పాలి. ఎవరి చరిత్ర? యాకోబు చరిత్ర. యబ్బోకు రేవు దగ్గర యాకోబు ఉన్నాడు, యాకోబు భార్య ఉన్నారు, యాకోబు దాసి ఉన్నారు, యాకోబు 11 మంది కొడుకులు ఉన్నారు, 12 మంది కొడుకులు ఉన్నారు, దేనా కూతురు ఉంది, అందరూ ఉన్నారు. కానీ ఆ యబ్బోకు రేవు దగ్గర రెన్యువల్ అయింది మాత్రం ఎవరంటే ఒక యాకోబు మాత్రమే. స్తోత్రం. అంతే కదా, అందరూ వెళ్ళిపోయారు. వాస్తవానికి మనం ఇది హారాన్ని దాటుతున్నాము, దాటేతో కానాడు వెళ్తాము, అక్కడికి వెళ్తే ఒక ప్రమాదం ఉంది కనుక ఏది ఏమైనా ప్రమాదం తప్పించుకోండి, రెండు మోకరించండి, అమ్మ నువ్వు మోకరించు ప్రార్థన చేసుకుని యాకోబు ఎవరిని పిలవాల, చేసింది భార్య తప్పు కాదు, పిల్లలు తప్పు కాదు, దాసి తప్పు కాదు, ఎవరు తప్పు? యాకోబే తప్పు చేయక యాకోబే రెన్యువల్ అవ్వాలి. ఎవరు అవ్వాలి? యాకోబే రెన్యువల్ అవ్వాలి. లేయా తప్పు చేయలేదు, రాహేల్ తప్పు చేయలేదు, జల్ఫా తప్పు చేయలేదు, ఇంకొక ఎవరు? అల్ఫానా? ఎవరమ్మా? ఎంత దాసులు ఎవరు? చదివిస్తాను చదవండి. ఎవరు తప్పు చేయాలి? ఈ తప్పుకి వాళ్ళందరూ పంపించేశాడు. ఇక్కడ యాకోబు మాత్రమే రెన్యువల్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరేవాడు? ఆయన ఒక్కడే సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు చదువుతామంట. ఏంటి ఆ సిద్ధపాటు అంటే చూద్దాం. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడంటే బేర్షెబా నుండి హారాను వెళ్ళాడు, హారాను నుండి బెత్లెహేము వెళ్ళాడు. అంటే ఇతను ప్రమాదాన్ని తప్పించుకోవడానికి దాదాపు 400 కిలోమీటర్లు నడిచాడు. ఈ 400 కిలోమీటర్లు ప్రయాణంలో అలసిపోయాడు, కృంగిపోయాడు, బాధపడిపోయాడు. అయినా ప్రాణాన్ని కాపాడుకోవాలి. యోసేపు శ్రమలో నుండి, యోసేపు ఇబ్బందుల నుండి, యోసేపు నిందలో నుండి, యోసేపు యొక్క కోపముల నుండి
యాకోబు తప్పించుకోవాలి. అందుకని అంటాడు, ఆ రాత్రి యాకోబు ఒక్కడు మాత్రమే మిగిలిపోయాను. యాకోబు ఒక్కడు మాత్రమే మిగిలిపోయాడు. ఈరోజు ఒక వస్త్రాలు 2 గంటల కిందకు వచ్చింది. మా ఇప్పుడు వచ్చామన్నా, నాకు నైట్ ఆఫర్ కుదరలేదండి, నాకు ఆఫీసు కూర్చోలేదు, కొంచెం గంట ప్రార్థన చేసి వెళ్దాం అనే కాన్సెప్ట్తో వచ్చాను. చాలా సంతోషం. అసలు కొంతమందికి ఈ కాన్సెప్ట్ తెలియదు, ఈ ఆలోచన తెలియదు. దేవుని దగ్గర వేలు పొందాలంటే, దేవుని దగ్గర సమృద్ధిని పొందాలంటే, దేవుని దగ్గర అద్భుతాలు చూడాలంటే, దేవుని దగ్గర ఏదో ఒక కార్యము మనం పొందాలంటే ఖచ్చితంగా రెన్యూవల్ అయి ఉండాలి. కొంతమంది నైట్ రావాలనుకోండి, ప్రపంచం ప్రార్థన చేసుకోవచ్చు. ఈ వెంకటేశ్వరులు 1 గంట తిరిగి లేదా, నీకు 1 గంట దేవుడి దగ్గర రాలేదా? అందుకనే అందరూ వెళ్ళిపోయిన తరువాత యాకోబు మిగిలాడు. యాకోబు ఒక్కడే దేవుడితో పెరుగులాడుతున్నాడు. స్తోత్రపడే అమ్మ చదవాలి. పెరుగులాడను. ఇప్పుడు హారాను నుండి తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? కానాను వెళ్ళాలి. హారాను వదిలివని దేవుడు చెప్పాడు. బెర్షెబాను యెరూషలేము గిలాదు దాటి హారాను వెళ్ళాడు. హారాను ఉండడానికి కూడా ఇష్టపడలేదు. ఇప్పుడు ఎక్కడికి రావాలను? కానాను రావాలి. చాలా మంది ఎక్కడికి తెలుసా? బెర్షెబా నుండి బయలుదేరే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏరియా కూడా బెర్షెబా నుండి బయలుదేరింది. బెర్షెబా చర్చ్ తెలుసా మీకు? బెర్షెబా చర్చెస్ ఉంది. బెర్షెబాను బయలుదేరాడు, యెరూషలేము వెళ్ళాడు. యెరూషలేము వెళ్ళి గిలాదు వెళ్ళాడు. అక్కడ ఏరి అంటాడు, గిలాదులో గుగ్గిలము, అక్కడ ఏ వైద్యుడును లేదా. అక్కడి నుంచి హారాను వెళ్ళాలి. ఆ స్థలములు యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ చరిత్రను చెప్పని బెర్షెబాకి ఇంకొక ప్రాముఖ్యత ఉంది. బెర్షెబాలోని అబ్రాహాము ఇస్సాకును బలిగా సమర్పించాడు. బెర్షెబా అక్కడ కొండ లేకుండాది హోరేబు పర్వతం. పర్వతాలు తెలుసా? ఎన్ని పర్వతాలు ఉన్నాయి? మీకు తెలిసిన పర్వతాలు చెప్పండి. కొండలు కానీ పర్వతాలు చెప్పండి. ఆది కామించండి. అరావత్ కొండ, గిలాదు, మోరియా, సీనాయి, హోరు, పిస్గా, గెరిషిము, నెబో పర్వతము, వలివరి కొండ, ఇంకా కల్వరి కొండ, కర్మేలు పర్వతము, లెబనోను, గల్గోతా. హల్లెలూయా. అంటే ప్రతి కొండ మీద ఏదో ఒక అద్భుతం ఉంది. సీనాయి పర్వతం ఉందనుకోండి, సీనాయి పర్వతంలో జరిగిన అద్భుతం ఏంటి? అక్కడ దేవునికి మరొక ఆ పేరుకి ఇంకో పర్వతం ఉంది, హోరేబు పర్వతం ఉంది. అక్కడ దేవుడు మోషేకు 10 ఆజ్ఞలు పలకరించాడు. అదే స్థలంలో అదే కొండలో ఏలియా 40 దినాలు ఏమన్నాడు? ఉపవాసం ఉన్నాడు. అంటే కొండలు కూడా దేవుడు స్తుతించింది, పర్వతాలు దేవుడు స్తుతించింది, అన్ని రెన్యూవల్ అయినాయి. కానీ వాటిని అన్నింటినీ దేవుడు సృష్టించాడు. జలయాలు రెన్యూవల్ అయినాయి, పర్వతాలు రెన్యూవల్ అయినాయి, చెట్లు గట్లన్నీ రెన్యూవల్ అయినాయి. కానీ తన స్వహస్తాలతో చేసుకున్న మనుషుడు మాత్రం రెన్యూవల్ అవడానికి చాలా కష్టపడుతున్నాడు. అందుకని యాకోబు ఒకసారి చూశాడు, అక్కడ రావడానికి మిగిలిపోయిన కారణం ఏంటంటే, అక్కడ ఎక్కడ ఆగిపోయింది? ఎక్కడ ఆగిపోయాడు? యబ్బోకు రేవు దగ్గర ఆగిపోయాడు. యబ్బోకు రేవు దగ్గర ఆగిన కారణం ఏంటి? అక్కడ యాకోబు 7వ వచనం చూద్దాం. మీకు ఆగిపోవడానికి కారణం ఏంటంటే, ఏం చేశాడు? ఆగిపోవడం కారణం ఏంటి? భయపడ్డాడు యాకోబు. అన్న భయపడ్డాడు, డాక్టర్ భయపడ్డాడు, సంప్రదాయ భయపడ్డాడు, చాలా ఉంటాయి. అక్కడ వాక్యం అక్కడి నుంచి భయపడి ఏం చేస్తాం? ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకోండి, మీ వీళ్ళు అంటే కుక్కలు ఉంటుంది, రావాలి ఆడుతుంది. అక్కడ వచ్చి భయపడి ఏం చేస్తావు? ఇంకేమంటారు? అదే అనుకుంటాం. అదే కదా. అంటే వెనక్కి వెళ్ళామంటే కారణం ఏంటి?
వచ్చిన కనుక ఏం చేసాము? భయపడి యబ్బోకు రేవు దగ్గర భార్య బిడ్డలను దాసీలను పంపిన కారణం ఏంటంటే ఎవరు భయపడ్డాడో మనకు అనవసరం, కానీ అతని గుండెలో ఏమైంది? భయం పడింది. రెండో మాట మనం సుచిత్తంలో వచ్చినాం. తండ్రి అయిన అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, తిరిగి వెళ్ళము. చాలు. ఇక్కడ ప్రార్థన ప్రారంభించే యాకోబు భయపడ్డ వ్యక్తి ఏం జరుగుతుంది, ఏమైనా సత్య సత్యం భద్యం సత్య తక్కడ పిక్కడ అనుకోరా. భయపడ్డ యాకోబు ఏం చేశాడు? దేవునితో మాట్లాడతాడు. అయ్యా, ఆ రోజు ఏం చెప్పాము? అబ్రహాముతోను ఇస్సాకుతోను యాకోబుతో ప్రమాణం చేసావు కదా, మా ముగ్గురితో ప్రమాణం చేసావు, నిన్ను నీ సంతానమును నేను భూమి మీద విస్తరింపజేస్తున్నాను. కానీ ఇప్పుడు నా సంతానం ఎక్కడ ఉంది? ఎక్కడుంది? ఎవ్వరు ఉంది. ఒకవేళ వాళ్ళు మేమే కొంతమందే ఉన్నాం. ఏసావు సంతానము దాదాపు 1000 మందిలో పెరిగిపోయారు. ఎదురే ప్రయాణిస్తున్నాడు, అక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఉదాహరణ చెప్తా. ఒక ఊర్లో పెళ్లి అవుతుంది. ఎంతమంది చుట్టాలు వస్తే ఉన్న ఊళ్ళో జనం అవుతారు, అంతమంది అవుతారు. అర్థమైందా? ఎంతమంది చుట్టాలు వచ్చినా ఉన్న ఊళ్ళో జనం అంతా అవైనా ఒక 400 మంది ఊర్లో ఉంటారు. కానీ చుట్టాలు ఒక 50 మంది 60 మంది 100 మంది లోపు వస్తారు. కనుక ఇప్పుడు వచ్చిన చుట్టాలు గొడవ అయితే ఊరు భయపడరు. ఎవరు భయపడతారు? వచ్చిన చుట్టాలు భయపడతారు. అలాగే యాకోబుకు దేవుడు ఉన్నాడో లేడో మనం ఒకసారి పక్కన పెడితే యాకోబు భయపడుతున్నాడు. భయపడినప్పుడు యాకోబు ఏం చేస్తాడు? ఆ రోజు ప్రమాణం చేసావు కదా, ఏమని? నాకును నా తండ్రికిను మా తాతకి ప్రమాణం చేసావు కదా, నీ సంతానము ఇశ్రాయేలు బిడ్డలు ఆకాశపు బిడ్డలు విశ్వవేస్తారు. ఇప్పుడు మేము ఎవ్వరు రేపు దాటి అవతలకు వెళ్ళాలి. అవతలకు వెళ్తే మా వాడు ఉన్నాడు, ఆయన ఎంతుందో నాకు తెలియదు, చంపేస్తాడేమో నాకు తెలియదు, కానీ మేము ప్రమాదముల నుండి, ఎందుకంటే ఆ రోజు ప్రమాణం చేసావు. నువ్వు మారు మనసు పొందినప్పుడు, నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు, రక్షణ సైన్యానికి నువ్వు సోదరు అయినప్పుడు నువ్వేదో ప్రమాణం చేస్తున్నావు. ఆ ప్రమాణం నువ్వు తప్పిపోతే దానికి లెక్క చెప్పాల్సింది నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు కాదు. దానికి నువ్వే లెక్క చెప్పాలి, దానికి నువ్వే రెన్యువల్ అవ్వాలి. యాకోబు కుటుంబము భద్రం చేయడానికి దేవుడు కారణం యాకోబు భార్య కాదు, యాకోబు దాసులు కాదు, యాకోబు 12 మంది కుమారులు కాదు. ఎవరు? యాకోబే. ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. మూడోది 11వ వచనం చూద్దాం. చాలు. మూడో విషయం ఏమంటాడు అంటే ఇప్పుడు రెన్యువల్కి వెళ్ళే ముందు, తిరిగి ప్రతిష్ఠించుకునే ముందు ఇవన్నీ రావాలి. ముందు భయం కలగాలి. రెండోది చెప్పడమా? రెండోది పశ్చాత్తాపం కావాలి. మూడోది మా ప్రమాదముల నుండి మమ్మలను ఈ 3 జరిగితేనే రెన్యువల్. అంతే కదా? ఒకటి భయం రావాలి. ఇప్పుడు నేను సేవ చేస్తున్నాను, సేవ చేస్తానంటే నాకు ముందే ఉండాలి. నాకు రక్షణ సార్ దేవుడు అంటే భయం ఉండాలి, రక్షణ సార్ అంటే భయం ఉండాలి, సంఘ పెద్ద అంటే భయం ఉండాలి, సంఘస్థులు అంటే భయం ఉండాలి, వ్యవస్థ అంటే భయం ఉండాలి. ఈ భయం ఉన్నవాడు మాత్రమే సేవ చేస్తాడు. ఎవరు భయం లేకుండా ఆడంతా ఏడంత అంటే అతనికి సేవ ఏమలేదు, ఏమలేదు భయం లేదు. అయ్యా నా సంఘం ఏమైపోతుందో, నా సంఘ విశ్వాసం ఎలా ఉందో, నా వాడు భక్తులు ఉన్నారో అనే భయం ఏ సేవకుడికైతే పెరుగుతుందో అతను పశ్చాత్తాపంలోకి వస్తాడు. పశ్చాత్తాపంలోకి వచ్చిన ఆయన ప్రమాదం నుండి బయటపడతాడు. ఇప్పుడు పశ్చాత్తాపం నుంచి భయపడ్డాడు అని నాకేమడదు, నాకేం భయం ఉండదు. ఏ రోజు విషయం ఆ రోజు నేను జరిగేసిన పెద్దగా చెప్పేస్తాను అనుకోండి, ఆదివారం వెయిట్ చేయవస్తాను. ఆదివారం నన్ను వాళ్ళే అడగరు, నేను వాళ్ళే చెప్పను. ఎందుకంటే ఏ రోజు మెసేజ్ ఆ రోజు ఏమైపోతుంది, వెళ్ళిపోతుంది. అందుకని మీరు ఇక్కడ గమనిస్తే 30వ అధ్యాయం యాకోబు 3 సార్లు అంటాడు. ఏమని? నాతో, నా తండ్రితో, నాతో ఏం ప్రమాణం చేసావో ఒకసారి నువ్వు గుర్తు చేసుకో. దేవుడు మర్చిపోవాలనుకున్నాడో తెలియదు, కానీ గుర్తు చేయడంలో తప్పు. గుర్తు చేయడం వల్ల కుటుంబం దాటేసింది. ఇప్పుడు యాకోబు కూడా దాటడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు చదువు
యాకోబు ఒక్కడు మాత్రమే మిగిలిపోయాను. చాలు చాలు, అక్కడ ఎవరు మిగిలిపోయారు? స్పెసిఫిక్ యాకోబు మిగల యాకోబు ఒక్కడు మాత్రమే మిగిలిపోయాడు. ఇక్కడ చాలా మంది భార్య భర్త పిల్లలు ఉన్నారు, చాలా మంది ఫ్యామిలీస్ ఉన్నాయి. కానీ మీరందరూ కృప పెట్టండి. ఎవరికి నచ్చితే వాడు ఎవరు సమర్పణ ఉంటే నువ్వు భర్త తీసుకురావు కృప పెట్టండి. గుళ్ళో తీసుకురావు కానీ నీ బిడ్డలే భర్త గుళ్ళో తీసుకురాగలవు కానీ కృపాపేట దగ్గరికి తీసుకురాలి. కృపాపేట దగ్గరికి రెన్యువల్కి ఎవరికి వాళ్ళే ఎవరికి రాలా గుడికి అంటాము కానీ రాలా కృపాపేట దగ్గరికి అంటారు. అంతే కదా, రాలా సమర్పణ చేసుకోవాలి. అందుకే ఒక సామెత ఉంది, గేదెని చెరువు దాకా తీసుకెళ్తాం, తొట్టి దాకా తీసుకెళ్తాం కానీ నీళ్లు తాగించలేము అంటారు. అంతే కదా, ఏం చేస్తాం? గేదెలు విప్పి ఎక్కడ తోలుకెళ్తాం? తొట్టి దాకా తోలుకెళ్తాం, నీళ్ళలో తోలుకెళ్తాం, కానీ నీళ్లు మాత్రం తాగి. ఇక్కడ యాకోబు చేసిన ఒక్కడే మిగిలిపోయాడు. నాకు తెలిసి అక్కడ నేను 2-3 బైబిల్ చదివాను. వారు ఉండమన్నాడో లేదో తెలియదు, కానీ ఇక్కడ ఏంటంటే వారిని పంపివేసిన బైబిల్. అంతే కదా, వారిని ఎప్పుడో రేవు అంటే దాని అర్థం ఏంటంటే యాకోబే వెళ్ళిపోమన్నాడు వాడిని. అందుకే చివరికి అన్నాడు ఏసావు, ఏంటో మీరు ఎంతమంది వచ్చారు అని యాకోబు ఏసామంటే యాకోబు ఏసేమంటాడు, వీరు ఎవరంటే వీరు యెహోవా కరెక్ట్, వాడు కూడా కరెక్ట్. యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు. స్తోత్రం. ఒకసారి చప్పుడు కొట్టండి. వీళ్ళు ఎవరు అని యాకోబు అన్నాడు. అమ్మ ఎంతమంది ఉన్నారంటారు మీరు, వీళ్ళంతా ఎక్కడ వచ్చారంటే వీళ్ళు ఎవరో తెలుసా? వీళ్ళు యెహోవా నాకు ఇచ్చిన నా పిల్లలు. అంటే నాకు తెలిసి ఏసావు మంచివాడు, అతను దోషం కనపడదు బైబిల్లో కూడా. కానీ యాకోబు కూడా విస్తరించబడ్డాడు. యాకోబుకి దేవుడు ఇచ్చాడు, ఏసావుకి దేవుడు ఇచ్చాడు, ఎవరికి ఇచ్చా దేవుడు ఇస్తాడు. అక్కడ యాకోబు రెన్యువల్ జరిగింది. రెన్యువల్లో జరిగిన విషయం ఏంటంటే దేవుడు అతను మడినను పట్టుకున్నానంటాడు. నేను వెళతానంటే నువ్వు వెళ్ళటానికి లేదన్నాడు. ఇంతకేలకు దేవుడు పంపించి వేశాడు. అప్పుడు సమర్పణ కలిగి ఉంటాడు. యెహోవా నాకు సమస్తము దయచేసాను. స్తోత్రపడి యెహోవా సమస్తమును నువ్వు. అందుకనే ఆ స్థలములోని రెన్యువల్ చేసే స్థలములోని యాకోబు ఏం చేశాడు? బేతేలు చేశాడు, బేతేలు కట్టాడు. బేతేలు అంటే దేవుని యొక్క స్తోత్రం. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. రెన్యువల్ అవటం వల్ల, సమర్పించుకోవటం వల్ల, రెన్యువల్ అవటం వల్ల దాటిన తర్వాత వెళ్ళలేక అక్కడే ఉండి గుర్తుగా ఏం కట్టాడు? బేతేలు కట్టాడు. బేతేలుగా బేతేలుగా దేవుని యొక్క. మీరు గమనించండి, సిమెంట్ రోడ్లు వేస్తారు, బిల్డింగ్లు కట్ చేస్తారు. అక్కడ గుర్తుగా ఏం చేస్తారు? ఒక దెబ్బ కట్టి ఆ దెబ్బ మీద ఆ రోడ్డు ఎంత అయింది అక్కడ వచ్చేంత రాసి అక్కడ కలెక్టర్ పేరు లేకపోతే ఎమ్మెల్యే ఎంపీ పేరు వేస్తారు. అది గుర్తుగా ఉండిపోతుంది. అందుకనే యాకోబు కానాను వెళ్ళిపోతున్నాడు, తన వెళ్ళాలనుకున్న స్థలానికి వెళ్ళిపోతున్నాడు. ఈ స్థలాన్ని మర్చిపోకుండా ఉండటం కోసం అక్కడ యాకోబు ఏం కట్టాడు? బేతేలు కట్టాడు. దానికి దేవుడు పెట్టిన పేరు తెలుసా? ఇది మందిరము. స్తోత్రమని, ఇది మందిరము. స్తోత్రం. హల్లెలూయా. రెన్యువల్లో జరిగినటువంటి గొప్ప విశేషం తెలుసా? అక్కడ దేవుని మందిరము కట్టబడింది. పేతురుతో యేసు అన్నాడు, నువ్వే దేవుని మందిరం. పేతురుకి అర్థమేంటి అంటే, పేతురుకి అర్థమేంటి? రాయి, నీ మీద నా మందిరము కట్టబడాలి. మరొక మాట చదివి నేను ముగిస్తాను. రెండో వ్యక్తి కొత్త నిబంధనలో జరిగి రెన్యువల్ అయినటువంటి వ్యక్తులు మీకు ఒకరు చూపిస్తాను నేను. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు చదివితే అక్కడ ఒక చక్కని సందేశం ఉంది. మనకి అర్థమవుతుంది. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును వెంట పెట్టుకొని ఏకాంతముగా వెళ్ళి వారి ఎదుట రూపాంతరము చెందెను. ఆయన ముఖము ఇది
హెర్మోను కొండ. ఏదది? హెర్మోను కొండ. హెర్మోను కొండ దగ్గర యేసు ప్రభు ప్రార్థన చేస్తాడు. ఇది చూడండి, ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తున్న సందర్భంలో అది సందర్భం ఏదో కావచ్చు, బండి ప్రభు అడగ ప్రార్థన చేస్తున్నప్పుడు హెర్మోను కొండ మీద అక్కడ ఎవరున్నారు చెప్పడమ్మా? పేతురు, యోహాను. యేసు ప్రభుని చూసినటువంటి విధానం వేరు, ఇప్పుడు యేసు ప్రభు ముఖాన్ని చూసిన విధానం వేరు. యేసు ప్రభు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేయగానే ఆయన ముఖం ఏమైపోయింది? రూపాంతరం, ప్రకాశించింది. అంటే ప్రకాశించిన అర్థం ఏంటి? అర్థం ఏంటి? మార్పు చెంది. రూపాంతరం ఓకే, రూపాంతరం కూడా ఓకే. రూపాంతరం నాకు అర్థమయ్యే మాట ఏంటి? మార్పు చెంది. రెన్యువల్ వచ్చే మనం, దేవుడి దగ్గరకు వచ్చే మనం, దేవుడి దగ్గర ఉన్న మనం ఏం చేయాలి? మార్పు చెందాలి. యేసునేమో ఒక రకంగా ఉన్నాడు యేసయ్య, సువార్త చెప్పడంలో ఒక రకంగా ఉన్నాడు, మందిరంలో ఒక రకంగా ఉన్నాడు, డిఫరెంట్ కోణాల్లో ఉన్నాడు. కానీ ప్రార్థనకు వచ్చేటప్పటికి ఏమైపోయిందని ఒక మార్పు చెంది. ఈ మార్పుని ఎవరు గమనించారు? శిష్యుడు గమనించారు. మిమ్మల్ని కూడా అంటారు, ఏంటంటుండా నీకేమైంది అంటారు కదా. అందరూ రోజు నేను చూశాను, ఈ రోజు డెఫినెట్గా చూశాను, ఏంటమ్మా వల్ల ఉన్నావు, నీకు ఏమైనా ఇబ్బంది అయిందని సాక్ష్యపడతావు. సరే మీరైనా అయ్యా రోజు యాక్టివ్ ఉండేవాడు, ఈ రోజు కొంచెం మబ్బీగా ఉన్నాడు, ఏదో కొంచెం మనసు బాగుంది అని మీరు అడుగుతారు. ఇప్పుడు ఇక్కడ హెర్మోను కొండ మీద యేసు ప్రభువుని యోహాను, పేతురు చూసినప్పుడు వారి ముఖం ఎట్లా ఉంది? మార్పు చెందింది, రూపాంతరం చెందింది, డిఫరెంట్ కనపడుతుంది. అక్కడ ఏదప్పుడు డౌట్ వచ్చి ఏమంటారు తెలుసా? అయ్యా నాలో మాకేదో తేడా కనపడుతుంది, మీలో మనం ఎక్కడే ఉండటం చెప్పలేదు, మనం ఎక్కడే ఉండడం మంచిది. మరి ఏం చేయాలి? ఎక్కడే ఉండటం ఎవరు సహాయించారు? శిష్యులు సహాయించారు. కానీ యేసు ప్రభు వారి మాట కోసం అని యేసు ప్రభు అక్కడ రూపాంతరం చెందడం వల్ల కలిగిన లాభం ఏంటో తెలుసా? పేతురు యోహాను కూడా మార్పు వచ్చింది. అంతే కదా? మీరు ఆ బైబిల్ చదువుతా వెళ్తే యోహాను, పేతురు కూడా ఏమొచ్చింది? మార్పు వచ్చింది. ఒకసారి చూస్తారా? చదవండి. బోర్లపడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారి ముట్టి లేపి, భయపడకండి, వారు కళ్ళెత్తి చూడగా యేసు తప్ప మరెవరు కూడా యేసుతో ఉండటం వాళ్ళు కూడా రెండు అయ్యారు. వాళ్ళు కూడా మార్పు చెందారు, వారు కూడా బలాన్ని పొందుతున్నారు, వారి విశ్వాసం కూర్చున్నారు. యేసు ప్రభుత్వం ఉంటున్నారు. వారు కూడా అయిపోయింది భయం. భయం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే హెర్మోను కొండ మీద వారు మార్పు చెందారు. ఈ అనుభవం అంతకంత ఎవరికి లేదు? శిష్యులు. చెప్పండి మా బాబును అంతకుముందు ఎవరు లేదు? శిష్యులు లేదు. గత 50 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 10 ఏళ్ళు, 5 ఏళ్ళు, 1 సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు మీకు ఈ అనుభవం లేకపోవచ్చు. ఏ అనుభవం? రెండు వాళ్ళు చేసుకునే అనుభవం. నేను ఇంకొక విషయం ఏంటంటే, పెజోర్పేట అంటే మంచి సంఘం, ఇదంతా మనకు తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు చెప్పాల్సిన రాష్ట్రంలో ఒక అత్యున్నతమైనటువంటి సంఘం. ఈరోజు ఒక ఐదు నా నేను పోట్లాడుతున్నాడు, నీకు ఎలా పెజోర్లు పట్టుకుంటావు, నీకు ఎంత తెలియదు ఏమన్నాడు చెప్పడమ్మా, నీకు నా మీద పోట్లాడతాను. ఏదో సందర్భంలో మాట్లాడుతూ ఆయన నీకేం తెలుస్తలేదు, నువ్వు ఎక్కడున్నావు? పెజోర్పేటలో ఉన్నాడు. పెజోర్పేటలో ఉండో తెలుస్తుంది, దేవాలయం ఎక్కడ తెలుస్తుంది. తెలియదు పెజోర్పేటలో ఉండో తెలియదు, ఎక్కడ తెలియదు, ఏ సంఘంలో కూడా తెలియదు. ఇప్పుడు
లోకంలో వారు వర్ణించారు, అయ్యా నీ ముఖం వ్యత్యాసంగా ఉంది, నీ ముఖంలో తేడాగా ఉంది, నీ ముఖం డిఫరెంట్గా ఉంది. ఆ ముఖాన్ని చూచి వాళ్ళు ఏమయ్యారు? నేను ఒక్కసారి చెప్పాను మీకు, ఎన్నో మనం చెప్పినట్టు రెన్యువల్ కష్టమే, రెన్యువల్ చేసుకోవడం చాలా కష్టం. అన్నిటికంటే కష్టమైంది మన పాపములను, బైబిల్ మన పాపములను మనం ఒప్పుకుండా ఆయన నమ్మదగిన వాడు నీతివంతుడు కనుక ఆయన మన సమస్త దుర్నీతిని మనను బాప్తిసం కంటే కష్టమైంది రెన్యువల్, ప్రభురాత్రి రోజుల కంటే కష్టమైంది రెన్యువల్, సమర్పణ కంటే కష్టమైంది రెన్యువల్. రెన్యువల్ చేసుకోవడం అంటే పెదవుల నుంచి వచ్చేది, ఎక్కడి నుంచి రావాలి అంటే రెన్యువల్ అంటే ఇక్కడికి వచ్చి ఇప్పుడు బాగా ప్రమాణం ఉంది, నేను నా పాపములు విడిచిపెట్టి ఇప్పుడు ప్రభు యేసు క్రీస్తుని నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నాను, మత్తు పదార్థములను మొదలైనవి నా బైబిల్ చదివి ప్రార్థించినవి నేను ప్రమాణము చేసిన మనము ప్రమాణములను జారిపోకూడదు, ప్రమాణములను తప్పిపోకూడదు. తప్పిపోతే నీ రెన్యువల్ ఏమైపోయింది? చచ్చిపోయింది. అంతే కదా, కొన్ని చచ్చిపోతాయి, కొన్ని డాక్టర్స్ ఏమైపోతాయి, దాని ఏమంటారు, ఏ డేట్ అంటారు, ఎక్స్పెక్టెడా సోప్ ఎక్స్పెక్టెడ్ అయిపోయింది, నువ్వు వాడే సెట్టింగ్ ఎక్స్పెక్టెడ్ అయిపోయింది, నువ్వు వాడే వస్తువుకి ఏమైపోయింది, డేట్ పనికిరాదు. కానీ సమర్పణ అనేది ఎక్స్పైర్ డేట్ అవ్వకముందే మరి సమర్పించుకోవాలి. అది ప్రభువా అంటే సమర్పణ రోజు సమర్పించుకోవచ్చు. నేను చెప్పాలంటే మీరు ఎక్కువ మంది చాలా మంది బలి కృపా పెట్టడానికి రాదు, భయపడతారు, అయిపోతుంది రాలేక రాదు, సోటు లేదని రాదు, తెలియదు, భయపడతారు. మొత్తాన్ని కృపా పెట్టడం ఇదే కాదు, నీకు ఆ స్థలాన్ని విడిచి ఎక్కడికి వచ్చి మోకరించని కృపా పెట్టడం. ఇక్కడ ఒక 30 మంది పడతారు, కానీ 30 మంది కనుక చర్చలు ఎంతమంది ఉన్నారు? 100 మంది ఉన్నారు. 100 మంది రాలేదు కనుక నువ్వు నీ స్థలాన్ని విడిచి ముందుకు వచ్చితే నువ్వు ఎక్కడైతే ఉన్నావో అదే కృపా పెట్టడం. అందుకనే ఎక్కడైతే యాకోబు మందిరం కట్టాడో అది దేవుని మందిరం అయిపోయింది. యెహోవా దగ్గర కట్టాడా, యెరూషలేములో కట్టాడా, లేదా బేతేలులో కట్టాడా, లేదా ఎక్కడైనా లేదు, దేవుని మందిరం కట్టబడిన స్థలమే దేవుడు ఉన్న స్థలం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది రెన్యువల్ అంటే శిష్యులు యేసు ప్రభువును చూసి ఏం చేస్తున్నారు? వారు మార్పు చెందారు. అది కదా ఆయన ముఖం చూడగానే భయం కలిగింది. ఒకసారి ఇంకో మాట చదువుతాను, చూడండి, మీకు ఆనందం దాటిపోయింది. 4వ వచనం. ఎక్కడ ఉండటం మంచిది, నీకు ఇష్టమైతే చాలు, మనం ఎక్కడే ఉండటం మంచిది. రోజు బయటికి వెళ్ళే నీవు అనుకోవలసిన మాట తెలుసా, రేపు కూడా వస్తే మంచిది. ఎవరుకోవాలి? నేను రేపు కూడా వస్తే ఇక్కడ అనుకుని వెళితే మనం రాగలం, ఎక్కడ అనుకుని వెళితే రాగలం. ఇంటికి వెళ్ళగానే టీ తాగాలి, రాక్షసేవాడు అంతే కదా. అంటే ఇంటికి వెళ్ళగానే టీ తాగాలన్న మాట ఎక్కడ పుట్టింది? ఆఫీసులో పుట్టింది అంతే కదా. కనుక ఇక్కడ ఉన్న మాట తెలుసా, మనం ఎక్కడే ఉండటం మంచిది. నీ రెన్యువల్ ఎలా ఉండాలంటే ఈ రోజు వెళ్తున్నావు కనుక ప్రభా నీ చిత్తమైతే రేపు కూడా నన్ను ఎక్కడికి, ఇది రెన్యువల్. రెన్యువల్ అంటే మనం డబ్బులు ఖర్చు లేదు, కోత పండుగ లాగానో, సెలబ్రిటీ లాగానో, అలాగే చర్చి డెడికేషన్ డే లాగానో డబ్బులు అవసరం. ఇవ్వాల్సిందేంటి? నీ మనస్సు రెన్యువల్ చేస్తున్నా, నిలబడడం కోసం ప్రార్థన చేయాలి. యాకోబు రెన్యువల్ కుటుంబాన్ని పంపించేశాడు, యాకోబు ఒక్కడే వెళ్ళాడు, దేవుడితో మాట్లాడాడు. యేసు ప్రభు రెన్యువల్ అయ్యున్నాడు, పేతురు యోహాను చూశాడు, యేసును చూసి వారు మార్పు చెందారు, రెన్యువల్ చేస్తున్నారు. మనం కూడా రెన్యువల్ చేసుకున్నాం. ఒకవేళ